హాయ్ అండి. మేము రాజమండ్రిలో గోదావరి నది ఒడ్డున ఉన్న కోట్లింగాల రేవ్ వద్ద ఉమా కోట్లింగేశ్వర స్వామి ఆలయాన్ని అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. ఈ కోట్లింగాల రేవులో ఉమా కోట్లింగేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇంకా చిన్న చిన్న ఆలయాలు ఉంటాయండి. ఆరోగ్య వెంకటేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీ గణపతి ఆలయం, కనకదుర్గ అమ్మవారి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఇలా చాలా చిన్న చిన్న ఆలయాలు ఉంటాయండి. ఇంకా మీకు ముందు వీడియోలో చూపించిన కాలభైరవ గురు సంస్థాన మఠం కూడా ఈ కోట్లింగాల రేవు వద్దే ఉంటుందండి. దీంతోపాటు శివుని విగ్రహం పెద్దది ఉంటుందండి. వీటినన్నిటిని దర్శించుకుంటూ మేమైతే ఉమా కోట్లింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళామండి. ఈ ఉమా కోట్లింగేశ్వర స్వామి ఆలయం గోదావరి నది ఒడ్డున ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. దీనిని విజయనగర రాజుల కాలంలో పునరుద్ధరించారు. ఈ ఉమా కోట్లింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో చాలా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉంటాయి. సీతారామ మందిరం కూడా ఉంటుంది. ఆలయాన్ని మనం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు మధ్యలో ఏ టైంలో అయినా మనం దర్శించుకోవచ్చు. ప్రతిరోజు ఇక్కడ ఉమా కోట్లింగేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. మేము ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పటికి నైట్ కావడం వల్ల భక్తుల తాకిడి అయితే తక్కువగా ఉంది. కార్తీక మాసోత్సవాలు, శివరాత్రోత్సవాలు అయితే ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. దూర దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఇక్కడ ఉమా కోట్లింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. మీలో ఎవరైనా రాజమండ్రి వచ్చినట్లయితే గోదావరి నది ఒడ్డున కోట్లింగాల రేవు వద్ద ఉన్న ఈ ఉమా కోట్లింగేశ్వర స్వామి ఆలయాన్ని తప్పక దర్శించుకోండి. అంతేకాకుండా గోదావరి నది ఒడ్డున ఇంకా చాలా ఆలయాలు అయితే ఉన్నాయండి. ఈ ఉమా కోట్లింగేశ్వర స్వామి ఆలయం నుండి ఒక 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో మార్కండేయ స్వామి ఆలయం ఉంటుందండి. అక్కడి నుండి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఇస్కాన్ టెంపుల్ ఉంటుందండి. అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సరస్వతీదేవి మందిరం కూడా అక్కడ కొత్తగా అయితే నిర్మించారండి. వీటన్నిటినీ మీరు తప్పకుండా దర్శించుకోండి. మేమైతే ఇక్కడ ఉమా కోట్లింగేశ్వర స్వామిని దర్శించుకొని ఇంకా మిగతా చిన్న చిన్న టెంపుల్ని ఇంకా మేము వచ్చేటప్పుడు దర్శించుకునే ఆలయాన్ని కూడా ఇప్పుడు దర్శించుకొని అయితే ఇంకా వెళ్తున్నామండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ నేను చేయకుండా అయితే నాకు ఉపయోగపడుతుంది.